హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళటి టాపిక్ వచ్చేసి సప్లై అండ్ డిమాండ్. చాలా మందికి మార్కెట్ లో సప్లై అంటే తెలియదు, డిమాండ్ అంటే తెలియదు. డిమాండ్ ప్రైస్ అనేది ఎప్పుడైనా ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు. డిమాండ్ అనేది ఎప్పుడైనా బయింగ్ సైడ్ ఉంటది, ఇదొకటి. సప్లై అనేది ఎప్పుడైనా సెల్లింగ్ సైడ్ ఉంటది. ఓకేనా? ఈ రెండు మీరు చాలా బేసిక్, ఇది గుర్తుపెట్టుకోవాలి. డిమాండ్ అంటే బయింగ్, సప్లై అంటే సెల్లింగ్. అంటే ఆర్డర్ బ్లాక్ బయింగ్ దగ్గర జరిగింది అనుకోండి, అక్కడ డిమాండ్ ప్రైస్ అనేది వచ్చేస్తుంది. దట్ ఈస్ వర్క్ ఫర్ రీటెస్ట్. ఇప్పుడు ఆ డిమాండ్ ప్రైస్ అనేది అంటే ఆ ఆర్డర్ బ్లాక్ జోన్ అనేది రెడ్ క్యాండిల్ తో బ్రేక్ అవుతే దట్ ఈస్ కాల్డ్ యాజ్ సప్లై. వై? బికాస్ అక్కడ డిమాండ్ ప్రైస్ ని సప్లై బ్రేక్ చేస్తే అది ఇమీడియట్ గా సెల్లింగ్ షూట్ అవుతుంది కాబట్టి. అలాగే సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ జరిగినప్పుడు అక్కడ సప్లై అనేది ఫామ్ అవుతుంది. ఆ సప్లై దగ్గర మార్కెట్ రిటెస్ట్ చేసిన కంటిన్యూషన్ ఆఫ్ సప్లై అని మనం అంటాము. సో డిమాండ్ అంటే పైకి వెళ్తుంది, సప్లై అంటే కిందికి వస్తుంది. సో డిమాండ్ అనేది బయింగ్ అని గుర్తుపెట్టుకోండి, సప్లై అనేది సెల్లింగ్ అని గుర్తుపెట్టుకోండి. యాక్చువల్ గా అది అలాగే వర్క్ చేస్తుంది, బట్ బేసిక్ గా మీరు గుర్తుపెట్టుకోవాలని నేను చెప్తున్నాను. సెకండ్ వచ్చేసి మార్కెట్ లో లిక్విడేట్. అంటే ఎప్పుడైనా మీరు ఒక సెల్ పొజిషన్ తీసుకున్నారు, ప్రాపర్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గరనే మీరు సెల్ పొజిషన్ తీసుకున్నారు. బట్ మార్కెట్ ఏం చేస్తుంది అంటే ఆ బ్రేక్ డౌన్ లెవెల్ ని బ్రేక్ చేసి పైకి వెళ్ళి బయ్యర్స్ ని ట్రాప్ చేసి సెల్లర్ ని ఎగ్జిట్ చేసి మళ్ళీ కింది పడిపోతుంది. అక్కడ మళ్ళీ బయ్యర్ ట్రాప్ అవుతారు, సెల్లర్ ఆలోచిస్తాడు, అరే అరే నాయనా ఎందుకు తీసుకున్నారా బాబు, నేను అసలు ఎగ్జిటే చేయకపోతే ఎంత ప్రాఫిట్ వచ్చేది, ఉట్టిగా నేను లాస్ బుక్ చేశాను అన్న ఫీలింగ్ తీసుకురావడానికి మార్కెట్ లిక్విడేట్ చేస్తుంది. సో అవి ఎలా ఉంటాయి ఇవాళ అనాలిసిస్ వీడియోలో మీకు నేను నేర్పిస్తాను. ఓకే, సి, మార్కెట్ ట్రేడ్ చేసేటప్పుడు ఏ టెన్షన్ ఉండకూడదండి. అది ఫ్యామిలీ టెన్షన్ అయినా కానివ్వండి, గర్ల్ ఫ్రెండ్ టెన్షన్ అయినా కానివ్వండి, వైఫ్ టెన్షన్ అయినా కానివ్వండి, ఫ్రెండ్స్ టెన్షన్, ఎటువంటి స్ట్రెస్ తీసుకొని మార్కెట్ లో కూర్చోవద్దు. ఆఫీస్ వర్క్ చేస్తున్నారా, ట్రేడ్ చేయకండి. వంట చేస్తున్నారా, చేయకండి. హౌస్ వైఫ్స్ అయినా కానివ్వండి, హౌస్ వైఫ్స్ వర్క్ కూడా చేస్తారు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు. వర్క్ చేసేటప్పుడు కూడా ట్రేడ్ చేయకండి. ఎవరైనా ఖాళీగా ఉంటే, మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు. ఖాళీగా ఉంటే అంటే మీరు వర్క్ చేస్తున్నా, హాలిడే ఉందో లేకపోతే పర్టికులర్ ఒక 1 అవర్ తీస్తున్నారు, అలా ఉంటేనే మార్కెట్ లో ట్రేడ్ చేయండి. బట్ ఒక్క వర్క్ చేస్తూ నేను మార్కెట్ కూడా చేయాలి అనుకుంటున్నాను అంటే అది ఇంపాసిబుల్. రెండు చోట్ల దెబ్బతింటారు. చేసే వర్క్ దొబ్బుతుంది, ఇక్కడ లాస్ కూడా వచ్చేస్తుంది, ప్రాఫిట్ దొబ్బుతుంది. సో సింపుల్ గా నేను చెప్పేది ఏంటి అంటే, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు, మీ దగ్గర అనాలిసిస్ ఉంటే మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మార్కెట్ లో ట్రేడ్ చేయండి. కానీ ఏదైనా వేరే వర్క్ చేసేటప్పుడు మార్కెట్ లో అనాలిసిస్ ట్రేడింగ్ అనేది చేయకండి. అలా చేస్తే పైసలు పోతాయి. ఓకేనా అండి? సి, ఇప్పుడు నేను బయింగ్ ఆర్డర్ బ్లాక్ గురించి చెప్తాను. ఓకే, ఇప్పుడు చాలా మందికి తెలుసు నేను ఏం మాట్లాడుతున్నాను, వాట్ ఈస్ ఆర్డర్ బ్లాక్ అని చాలా మందికి తెలుసు. బికాస్ నేను నా ప్రీవియస్ అనాలిసిస్ సెషన్స్ వీడియోలో కూడా నేను నేర్పించాను. ఓకే, ఇప్పుడు ఇది బయింగ్ ఆర్డర్ బ్లాక్. ఇవి బయింగ్ ఆర్డర్ బ్లాక్. మార్కెట్ లో ఎక్కడో ఒక చోట ఒక లో పాయింట్ దగ్గర ఒక ఆర్డర్ బ్లాక్ అనేది జరిగింది. సో ఆర్డర్ బ్లాక్ జరిగితే మనం ఎక్కడ మార్క్ చేసుకుంటాము? ఫర్ ఎఫ్ఈజీ రీటెస్ట్, ఫర్ నో ఆర్డర్ బ్లాక్ రీటెస్ట్ మనం యూస్ చేసేది రెడ్ క్యాండిల్ విక్. కరెక్టేనా? ఈ విక్ మనము యూస్ చేస్తాము. ఓకే, యాజ్ ఏ ఆర్డర్ బ్లాక్ మనకు ఎఫ్ఈజీ రీటెస్ట్ కోసము, క్యాండిల్ రీటెస్ట్ కోసం ఇది మనం మార్క్ చేసుకుంటాం. ఓకే, దీన్ని మనం ఏమంటాము అంటే ఆర్డర్ బ్లాక్ అంటాం. ఆర్డర్ బ్లాక్ అంటాం దీన్ని మనం. ఓకే, ఫర్ ఎఫ్ఈజీ రీటెస్ట్ అండ్ అదర్ రీటెస్టెస్. బట్ మనము ఒక డిమాండ్ డ్రా చేయాలి, కంప్లీట్ ఒక డిమాండ్ జోన్ డ్రా చేయాలి అంటే సింపుల్ గా గ్రీన్ కలర్ విక్ నుండి రెడ్ క్యాండిల్ విక్, ఈ విక్ కనిపిస్తుందా? ఈ విక్, ఇది కంప్లీట్ డిమాండ్ జోన్.
కంప్లీట్ డిమాండ్ జోన్. ఎందుకు ఇది డిమాండ్ జోన్ అంటే బికాస్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్స్, ఇట్స్ ఏ డిమాండ్ జోన్. ఇదండి ఇంత చిన్నగా వచ్చేసింది. ఇట్స్ ఏ కంప్లీట్ డిమాండ్ జోన్ అంటే మార్కెట్ లో ఇన్ ఫ్యూచర్ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చిన ఈ డిమాండ్ జోన్ కి వెళ్ళే మార్కెట్ రీటెస్ట్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు రీటెస్ట్ చెయ్యలేదు, ఇక్కడ మార్కెట్ బయింగ్ వెళ్ళాలి అని అనుకోవట్లేదు, మార్కెట్ సెల్లింగ్ వెళ్ళాలి అనుకుంటుంది అంటే ఈ కంప్లీట్ డిమాండ్ జోన్ ఉంది కదా, ఈ కంప్లీట్ డిమాండ్ జోన్ ని ఇలా రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేయాలి. కంప్లీట్ గా ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ రావాల్సిందే. డిమాండ్ ని బ్రేక్ చేయాలి అంటే ఇంత పెద్ద క్యాండిల్ వచ్చి ఇక్కడ ఏం చేయాలి అంటే సప్లై అనేది ఇనిషియేట్ చేయాలి. అలా వస్తేనే సరే, లేకపోతే ఎవ్రీ టైం మార్కెట్ లో డిమాండ్ జోన్ అనేది ఉంటది. ఓకే, ఇప్పుడు ఇదే మీకు చూపిస్తాను నేను. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూడండి ఒక రెడ్ క్యాండిల్ ఉంది, గ్రీన్ క్యాండిల్ పెద్దగా ఉంది. ఇక్కడ వచ్చేసి మార్కెట్ లో ఒక డిమాండ్ జోన్ అనేది వచ్చింది. ఓకే, ఇట్స్ ఏ కంప్లీట్ డిమాండ్ జోన్. ఓకే, ఈ డిమాండ్ జోన్ ని నెక్స్ట్ డే మార్కెట్ గ్యాప్ డౌన్ తో బ్రేక్ చేసింది కాబట్టి ఈ గ్యాప్ డౌన్ అనేది కింది పాయింట్ కదా, సో ఇట్స్ ఏ హ్యూజ్ రెడ్ క్యాండిల్. మార్కెట్ ఆ నెక్స్ట్ డే కూడా ఇక్కడ సెల్లింగే ఇనిషియేట్ చేసింది. ఇప్పుడు మీకు ఇంకోటి చూపిస్తాను నేను. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక ఆర్డర్ బ్లాక్ జరిగిందా. ఆర్డర్ బ్లాక్ జరిగిన తర్వాత మార్కెట్ ఈ మొత్తం లెవెల్ ని ఇక్కడ రెడ్ క్యాండిల్ స్టార్ట్ చేసింది అంటే మీరు 30 minutes లో 1 hour లో చూసుకున్నా ఇట్స్ ఎ కంప్లీట్ రెడ్ క్యాండిల్. సో ఈ రెడ్ క్యాండిల్ తో ఈ డిమాండ్ జోన్ ని బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ సప్లై అనేది వచ్చేసింది. సెకండ్, మనకి ఇక్కడ సప్లై స్టార్ట్ అయ్యి సప్లై రీటెస్ట్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ మనకు నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ జరుగుతుందా జరగదా అది ఇంపార్టెంట్ కాదు. బట్ ఏంటి అంటే ఒక్కసారి డిమాండ్ జోన్ సప్లై జోన్ ని బ్రేక్ చేస్తే అక్కడికి వెళ్ళి మార్కెట్ లో సెల్లింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ అయినాక ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, రెడ్ క్యాండిల్ చిన్నగా ఉంది, గ్రీన్ క్యాండిల్ పెద్దగా ఉంది. ఇట్స్ ఏ బయింగ్ ఆర్డర్ బ్లాక్. సో ఇట్స్ ఏ కంప్లీట్ డిమాండ్ జోన్. బ్రదర్ ఇది ఎన్నిసార్లు పని చేస్తుంది అంటే ఇది వన్ టైమే పని చేస్తుంది. బట్ బ్రేక్అవుట్ ఉంది కాబట్టి ఇది బ్రేక్అవుట్ కి కూడా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఆర్డర్ బ్లాక్ రీటెస్ట్, ఎఫ్ఈజీ రీటెస్ట్ మీదికి వెళ్ళి డిమాండ్ జోన్ లో ఉంది కాబట్టి డిమాండ్ అనేది రీటెస్ట్ అయ్యి పైకి వెళ్ళింది. అలా కాకుండా ఈ డిమాండ్ జోన్ ఒక రెడ్ క్యాండిల్ తో బ్రేక్ అయ్యింది అనుకోండి, అక్కడ సప్లై అనేది ఇనిషియేట్ అయిపోతుంది. సో డిమాండ్ జోన్ లో రీటెస్ట్ అయ్యింది కాబట్టి, ఎఫ్ఈజీ రీటెస్ట్ అయ్యింది కాబట్టి కంటిన్యూయేషన్ బయింగ్ అనేది ఇక్కడ జరిగింది. ఓకేనా అండి? అండ్ ఇక్కడ మీకు చూపిస్తాను నేను మళ్ళీ. ఇట్స్ ఏ ఆర్డర్ బ్లాక్, బట్ డిమాండ్ జోన్ ని ఇక్కడ అది ఓవర్కమ్ చేయలేదు. ఇట్స్ ఏ డిమాండ్ జోన్ కంప్లీట్. ఓకే, డిమాండ్ జోన్ ని ఎక్కడ ఓవర్కమ్ చేయలేదు, ఆల్రెడీ ఇక్కడ గ్యాప్ డౌన్ చేసింది కాబట్టి ఇట్స్ ఎ రెడ్ సాలిడ్ క్యాండిల్. దట్స్ వై సెల్లింగ్ అనేది ఇనిషియేట్ అయింది. సో చాలా మంది అడుగుతారు, బ్రదర్ మార్కెట్ లో ఇవన్నీ చూడడం అవసరమా అంటే అవసరం. ఆర్డర్ బ్లాక్ చూడాలి, జోన్స్ చూసుకోవాలి, ట్రెండ్ లైన్స్ చూసుకోవాలి, ప్రతి ఒక్కటి చూసుకోవాలి, ఎఫ్ఈజీ రీటెస్ట్ చూసుకోవాలి. ప్రతి ఒక్కటి చూసుకున్న తర్వాతనే ఒక ప్రాపర్ ట్రేడ్ అనేది దొరుకుతుంది. అండ్ నేను 99% to 100% నా ఎక్యురసీ ఎందుకు ఉంది అంటే నేను ప్రతి ఒక్కటి చూసి ఆచితూచి ట్రేడ్ తీసుకుంటాను. ఇమీడియట్ గా ఎక్కడ నేను ట్రేడ్ ఇనిషియేట్ చేసుకోను నా ట్రేడింగ్ జర్నీలో. ఎవ్రీ టైం ఇప్పుడు డైలీ 10 ట్రేడ్లు చేస్తానా అంటే చెయ్యను. వీక్లీ 5 ట్రేడ్స్ చేసిన ప్రాపర్ ట్రేడ్స్ చేస్తాను. రెగ్యులర్ గా 4-5 ట్రేడ్స్ నేను చెయ్యను. ఓకేనా అండి? సో ఇప్పుడు ఇది ఓకే, డిమాండ్ ఓకే, అర్థమైపోయింది. సప్లై ఎలా, వాట్ ఈస్ సప్లై అంటే సింపుల్ గా చూద్దాం మనము. చూపిస్తాను నేను. ఒక బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర సప్లై అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర వస్తుంది, డిమాండ్ అనేది బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది,
ఒక గ్రీన్ క్యాండిల్ ఉంది. గ్రీన్ క్యాండిల్ ని రెడ్ క్యాండిల్ అనేది ఓవర్కమ్ చేసింది. ఓకే. సో ఇక్కడ ఏం స్టార్ట్ అయింది? ఇక్కడ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది వచ్చింది. ఓకే. సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది వచ్చింది. ఓకే. ఇప్పుడు ఈ జోన్ ఉంది కదా, ఈ కంప్లీట్ జోన్ ఉంది కదా, ఈ జోన్ వచ్చేసి సప్లై జోన్. సప్లై జోన్, కంప్లీట్ సప్లై జోన్. ఇది కంప్లీట్, ఇది మొత్తం జోన్ వచ్చి సప్లై జోన్. ఈ సప్లై జోన్ దగ్గర మార్కెట్ ఎనీ టైం వచ్చి ఆర్డర్ బ్లాక్ ఇచ్చిన, రీటెస్ట్ ఇచ్చిన, ఇండిసిజన్ క్యాండిల్ ఇచ్చిన, నో సప్లై క్యాండిల్ ఇచ్చిన, రివర్స్ పిన్ బార్ ఇచ్చిన, లేకపోతే రివర్స్ ఇంగల్ఫింగ్ ఇచ్చిన, సాలిడ్ ఇంగల్ఫింగ్ ఏది ఇచ్చినా కానివ్వండి, ఇమీడియట్ గా సప్లై సెల్లింగ్ అనేది ఇనిషియేట్ అయిపోతుంది. ఓకే. అండ్ దాని తర్వాత ఇప్పుడు సప్లై వచ్చింది. సప్లై వచ్చిన తర్వాత కూడా మార్కెట్ ఇలా గ్రీన్ క్యాండిల్ తో లెవెల్ బ్రేక్ చేసింది అనుకోండి, ఈ సప్లై పాయింట్ దగ్గర డిమాండ్ అనేది ఇనిషియేట్ చేసింది కాబట్టి సప్లై ఫెయిల్ అయ్యి డిమాండ్ ఇక్కడ ఇనిషియేట్ అయిపోతుంది. అండ్ మీకు డిమాండ్ జోన్ లో సప్లై చూపించాను, సప్లై జోన్ లో డిమాండ్, ఇవి రెండు చూపించాను కదా. ఇవి రెండు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యాజ్ ఎ రివర్సల్ లాగా పనిచేస్తాయి. సో ఎవ్రీ టైం మనము రెడీ ఉండాలండి. ఓకే. లిక్విడేట్ గురించి మాట్లాడాలి అనుకున్నాను, బట్ ఈ వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీక్ వచ్చే వీక్స్ లో నేను లిక్విడేషన్ గురించి మాట్లాడతాను. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ ఎక్కడైనా చూడండి, రీసెంట్ గానే చూడండి మార్కెట్ లో, ఇక్కడ వచ్చేసి ఒక సప్లై జోన్ ఉంది. సప్లై జోన్ లో మార్కెట్ పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడే ఆర్డర్ బ్లాక్ ఇచ్చి సెల్లింగ్ అనేది ఇనిషియేట్ అయిపోయింది. ఓకే. అండ్ ఇక్కడ ఎక్కడ లేదు, ఇది మొన్నటిది చూడండి, ఇది మొన్నటిది. ఇక్కడ డైరెక్ట్ సప్లై జోన్ వచ్చేసింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్ అనేది ఇక్కడే జరిగింది. సో సెల్లింగ్ అనేది ఇక్కడ ఇనిషియేట్ అయింది. ఓకే. అండ్ ఇక్కడ ఎక్కడ ఉంది? ఇక్కడ కూడా ఉంది, బట్ ఇక్కడ రీటెస్ట్ జరగలేదు, డైరెక్ట్ సెల్లింగ్ జరిగింది. అండ్ ఇక్కడ సప్లై జోన్ క్రియేట్ అయింది ఆర్డర్ బ్లాక్ దగ్గర, ఇక్కడ రీటెస్ట్ జరిగింది. ఇప్పటిదాకా ఏం చెప్పాను నేను? ఇండిసిజన్ క్యాండిల్ వచ్చినా, రివర్స్ పిన్ బార్ వచ్చినా, పిన్ బార్ సెల్లింగ్ పిన్ బార్ వచ్చినా, ఈవినింగ్ స్టార్, ఎటువంటి క్యాండిల్స్ చాలా ఉంటాయి మార్కెట్ లో, బట్ క్యాండిల్స్ మీద ఎక్కడ ఫోకస్ చేయకండి. ఏ వచ్చినా ఇక్కడ మనకు సెల్లింగ్ అనేది ఇనిషియేట్ అవుతుందండి. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇట్స్ ఏ కంప్లీట్ సప్లై జోన్. ఈ సప్లై జోన్ అనేది గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయ్యింది, బట్ కంటిన్యూషన్ లేదు, బికాస్ ఆఫ్ సప్లై లో రివర్స్ క్యాండిల్ అనేది వచ్చింది ఇక్కడ. ఓకే. అండ్ ఇక్కడెక్కడ రీటెస్ట్ లేవు. సో మీరే ఎప్పుడైతే అలా నేను చూసుకుంటా పోతే ఈ వీడియో 20 మినిట్స్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే సింపుల్ గా, మీరు నేను ఇప్పుడు చెప్పిన టాపిక్స్ ని ఇంట్రాడే 15 మినిట్స్ క్యాండిల్స్ లో పెట్టి చూడండి. మీకు ఇక్కడ ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. అండ్ టోటల్ 18 పీడిఎఫ్స్ ఉన్నాయి, ఇవి నేను పంపించేస్తాను. కామెంట్ పెట్టండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, కాస్ట్ ఏం లేదు. అండ్ సప్లై అండ్ డిమాండ్ గురించి ఇంకా ప్రాపర్ గా, ఇంకా దీనికన్నా బెస్ట్ వీడియో ఇవ్వడానికి నేను చూస్తాను. ఈజీ వేలో మీకు అర్థమయ్యేలా నేను ట్రై చేస్తానండి. ఓకేనా? మీకు మన అనాలిసిస్ అర్థమైతే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.